వీడు అసలు మనిషేనా? సైకోలకే సైకో. ఇలాంటి చావు ఎక్కడ వినుండరు, ఎక్కడ చూసుండరు. మనుషులను ఇట్లా కూడా చంపుతారా అనేలాగా చంపిండు. కనీసం కన్న తల్లిదండ్రులకి చివరి చూపు కూడా చూపించకుండా చేసిండు. వీడు చంపిందే కాకుండా ప్రూఫ్లు లేకుండా చేసిండు. ఇది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. వీడు ఎందుకు చంపిండు, ఎందుకు చంపాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గురుమూర్తి ఆయన ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్, ఏజ్ 45, 35 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రజెంట్ డిఆర్డిఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. తన భార్య పేరు వెంకట మాధవయ్య గారు. వీళ్ళకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వీళ్ళకి 13 ఏళ్ల క్రితమే మ్యారేజ్ అయింది. కంచన్బాగ్ అనే ఏరియాలో ఉంటున్నారు. వీళ్ళ సొంత ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు. వీళ్ళకి కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి. దీనికి కారణం గురుమూర్తికి వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉందని తన భార్యకు తెలవడంతో మాధవి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి గురుమూర్తితో గొడవ పడ్డారు. ఈ కారణం వల్లనే కొన్ని ఏండ్లుగా మాధవిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాడు కాదు. ఈ నెల 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. అంటే మాధవి మిస్సింగ్ కేసు సంబంధించి ఒక ఫిర్యాదు అయితే జరిగింది. అది కూడా మాధవి వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి, మాధవి వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. కంప్లైంట్లో ఏముందంటే ఈ నెల 16న గురుమూర్తికి మాధవికి చిన్న గొడవ అయింది. ఈ గొడవ వల్ల మాధవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము ఒక 2 రోజుల నుంచి వెతుకుతున్నాం. చుట్టుపక్కల బంధువుల ఇంటి దగ్గర కూడా వెతికాం. ఎక్కడా కనిపించలేదు అని కంప్లైంట్లు ఉంది. ఈ కేసును ఆధారంగా మీర్పేట్ పోలీసు వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగింది. అసలు కథ ఇప్పుడు చెప్తా వినండి. సంక్రాంతి హాలిడేస్లో 13వ తారీఖు పిల్లలని మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది. 15వ తారీఖున మాధవిని అతి కిరాతకంగా చంపి మటన్ కొట్టే చెక్క మీద ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి మరికొంత మాంసాన్ని బకెట్ హీటర్లో పెట్టి ఉడికించి తిరిగి దాన్ని ఎండబెట్టి పొడిగా చేసి జిల్లేలు కూడా చందన చెరువుల కలిపేసిండు. తర్వాత రోజు అంటే 16వ తారీఖున మాధవి వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేసి, మాధవి మీ ఇంటికి వచ్చిందా, నిన్న మేమిద్దరం గొడవ పడ్డాం, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని ఏం తెలియని వ్యక్తి లెక్క అడిగిండు. అది నమ్మిన మాధవి తల్లిదండ్రులు 18వ తారీఖు హైదరాబాద్కి వచ్చారు. తల్లిదండ్రులు గురుమూర్తి ముగ్గురు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. పోలీసులు గురుమూర్తి ఇంటికి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ని చూసారు. అందులో ఏముందంటే 15వ తారీఖు మాధవి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళిన ఫుటేజ్ అయితే ఉంది, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఫుటేజ్ మాత్రం లేదు. 2వ పాయింట్, 16వ తారీఖు గురుమూర్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఫుటేజ్ దొరికింది. అది కూడా ఒక బకెట్ పట్టుకొని బయటికి వెళ్ళింది. 3వ పాయింట్, ఈ 2 పాయింట్లకే పోలీసులకు డౌట్ వచ్చింది. 3వ పాయింట్ ఏంటంటే పోలీసులు వీళ్ళు ఉండే చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు. పక్కన వాళ్ళు ఏం చెప్పారు అంటే పండుగ రోజు కంటిన్యూగా కుక్కర్ విజిల్స్ వచ్చినాయి, దాని తర్వాత ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది, మాకు పోయి అడిగినాం. అడిగితే గురుమూర్తి మా ఇంట్లో కుక్క చచ్చిపోయింది, నేను సరిగా చూసుకోలే, అదే బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి అన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అది విన్న పోలీసులు గురుమూర్తిని పోలీస్ స్టేషన్ పట్టుకొని పోయారు. పోయి వీళ్ళ స్టైల్ అడిగారు. అడిగితే మొత్తం చెప్పేసిండు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. గురుమూర్తి పోలీసులకు ఏం చెప్పిండంటే 15వ తారీఖు గురుమూర్తికి మాధవికి చిన్న గొడవ అయింది. ఆ గొడవల గురుమూర్తి మాధవి తల మీద గట్టిగా కొట్టిండు. ఆ దెబ్బతోటి మాధవి అక్కడికక్కడే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఈ బాడీని ఏం చేయాలి, ఏం చేస్తే ఈ కేసు నా మీదకి రాదు అని చెప్పి బాగా యూట్యూబ్లో సెర్చ్ చేసిండు. కొన్ని వెబ్ సిరీస్లు చూసిండు, యూట్యూబ్లో వీడియోలు చూసిండు, వెబ్ సిరీస్లు చూసిండు. ఒక 4-5 గంటల దాకా ఈ బాడీని ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసిండు. మాధవి డెడ్ బాడీని బాత్రూంలో తీసుకొని పోయి అక్కడనే మటన్ కొట్టే చెక్కని తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్గా నరికేసిండు. నరికి కొన్ని తీసుకొని బాత్రూంలో వేసి వాటర్ పోసేసిండు. కొన్ని ఏమో బకెట్లో హీటర్ పెట్టి ఉడికిచ్చిండు, ఇంకొన్ని ఏమో కుక్కర్లో పెట్టి ఉడికిచ్చిండు. ఇవన్నీ ఎండబెట్టి పొడి చేసి జిల్లేలు కూడా చందన చెరువులో కలిపేసిన అని చెప్పి పోలీసులకి చెప్పిండు. ఇది గురుమూర్తి పోలీసులతో చెప్పిండు. కానీ
ఈ హత్య నేనే చేసిన అని ప్రూఫ్లు చూపించండి, నేను ఒప్పుకుంటా అని పోలీసులతో వ్యతిరేకంగా వాదిస్తున్నాడు. పోలీసులకి వాష్రూమ్లో పొడవాటి వెంట్రుకలు దొరికినాయి. అవి డిఎన్ఏ టెస్ట్కు పంపించారు. అది పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ అయితే గురుమూర్తికి శిక్ష తప్పదు. కనీసం కన్న తల్లిదండ్రులకి చివరి చూపు కూడా చూడనీయకుండా చంపేసిన ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అందరు కోరుకుంటున్నాం. మనం కూడా అదే కోరుకుందాం. ఇలాంటివి జరిగిన కథలు మీరు మరికొన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.